వెల్కమ్ టు సిగ్నేచర్ విత్ ఎస్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ ఏంటంటే బీరకాయ కర్రీ. ఎంతో కమ్మగా రుచిగా ఉండే బీరకాయ కూర ఎలా చేద్దామో చూద్దామా రండి. ఈ బీరకాయ కూరకు కావలసిన వస్తువులు: 1/2 kg బీరకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి ఒక 5-6, కరివేపాకు, కొత్తిమీర, నువ్వుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు జీలకర్ర పొడి, పాలు, కాస్త నూనె, ఉప్పు, కారం ఇలాంటివన్నీ కావాలి. పాన్ పెట్టి వేడయ్యాక 3 టీ స్పూన్స్ ఆయిల్ పోయాలి. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి రెడ్ కలర్ అయ్యేదాకా చూడాలి. పడుతున్నాయండి. ఇప్పుడు 2 ఆనియన్ మనం సన్నగా కట్ చేసినటువంటివి ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. దాంతోపాటు మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేయాలి. వేసేసి స్పూన్తో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూడాలి. ఇలా బ్రౌన్ కలర్కి వస్తున్నాయి. ఇప్పుడు మనము దీనికి సరిపోయేంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలండి. అలాగే పసుపు వేసి కలిపి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచి వాసన వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. కరివేపాకు వేయాలండి. యాక్చువల్గా నూనె ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త నూనె వేసుకోవచ్చు. నేను కొంచెం ఏంటంటే తక్కువ వేసి చూపిస్తాను. వేసుకునే వాళ్ళు బీరకాయ కర్రీలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఇది 1/2 kg బీరకాయ అన్నమాట. ఒకసారి ఇలా కలిపి మూత పెట్టి ఇప్పుడు కాసేపు మూత పెట్టి దీన్ని ఉంచాలి. చూద్దాము. ఇప్పుడు బీరకాయ మగ్గిందండి. కాస్త ఇలా అయ్యాక మనము పక్క స్టవ్ మీద పాలు వేడి చేసి పెట్టుకోవాలి. ఈ పాలను ఇందులో పోసేయాలన్నమాట. ఒక 1/2 గ్లాస్ సరిపోతాయండి. ఈ పాలు వేసి ఇలా పెట్టిన తర్వాత మనము ఇందులో కొంచెం నువ్వుల పొడి, వేయాలి. ధనియాలు జీలకర్ర పొడి అండి. బీరకాయ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో తయారయ్యే బీరకాయ కూర ఎంతో బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ముందుకు ఇంకో రెసిపీతో వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.